చెప్తున్న హెచ్చరిక. సరే అన్ని పార్టీలు అప్పుడప్పుడు చెప్తున్నాయి కానీ సార్ మెటాకు అల్టిమేటం బెదిరింపులు ఉద్దేశం అదేనా? మెటాకు ప్రధానమంత్రి మోదీ గారి వీడియో టేక్ డౌన్ చేశారు, ఒక గంట సేపు చూపించకుండా చేశారు అని వాళ్ళకు ఇది ఇచ్చారు కదా. అలాగే సభా సంఘం, పార్లమెంటరీ సభా సంఘం కూడా ఒక హెచ్చరిక చేసింది. జూకెన్బర్గ్ వాళ్ళ అధినేతగా ఉన్నటువంటి అతను స్వయంగా వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తే తప్ప కుదరదు అని ఒక హెచ్చరిక కూడా చేసింది పార్లమెంటరీ సంఘం. కానీ ఇప్పుడు రాజకీయ పరిశీలకులు చెప్పేది ఏంటంటే ఇది కేవలము మోదీ గారి వీడియో వేయకపోయినందుకే కాదు, ఈ బొద్దెంకల తిరుగుబాటు అన్న దానికి ఇంత విస్తృత ప్రచారం రావడానికి కారణం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే. భారీ ఎత్తున ఈ ప్రచారం చాలా ఎక్కువగా ఇచ్చేసి ఇవి దాదాపు ప్రచారకర్తలుగా మారడం, ఇది ఎవరో అన్నది కాదు, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి కీలకమైన ప్రముఖమైన జర్నలిస్టులు కూడా చెప్తున్నారు. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మీమ్స్ రకరకాలవి వచ్చేసి ప్రభుత్వాన్ని నవ్వుల పాలు చేస్తున్నాయి. ఇప్పుడు దీనివల్ల ఈ సమస్య వస్తుంది కాబట్టి మెటాకి ఒక అల్టిమేటం ఇస్తున్నారు, ఒక విధంగా బెదిరిస్తున్నారు. ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంది, మీరే కనుక ఇలాగే చేస్తే ఆందోళనలు నిరసనలకు కనుక శృతి మించిన ప్రచారం మెరిస్తే మటుకు మేము సహించేటటువంటి అవకాశం ఉండదు, మీకు కొంచెం పీక బిగించడానికి మాకు చాలా పద్ధతులు ఉన్నాయి, ప్రభుత్వం అధికార వ్యవస్థ నిబంధనలు ఉన్నాయని చెప్పి ఒక ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఎట్లా మనం ఎలా కొనసాగాలి అన్నది. అది ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పటివరకు చాలా విషయాల్లో మనం సోషల్ మీడియా ద్వారా వస్తుంది, ఇక్కడ రాకపోయినా అక్కడ వస్తుంది కానీ వాటిలో కూడా రాకుండా చేస్తే ఇప్పుడు చాలా వాటిని టేక్ డౌన్ చేశారు. ఇప్పుడు నిరసన మీద పెట్టినవి కూడా టేక్ డౌన్ చేశారు. సో వాటి మీద ఒత్తిడి చాలా పెరిగింది అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. పార్లమెంట్లో కూడా ఈరోజు తీవ్రంగా 1-2 సార్లు గొడవ జరిగింది. ఇది అయిన తర్వాత 1-4 ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రభుత్వము చివరికి కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీని ప్రత్యేకించి పిలిచి మాట్లాడి ఎలా ఎజెండా ముందుకు తీసుకోవాలి ఇట్లాంటివి కూడా చెప్పారు. సో ఈ సమయంలో అతి ముఖ్యమైన ఆరోపణ వాళ్ళు చేసింది సైనిక్ స్కూల్స్ ఆర్ఎస్ఎస్కి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవన్నీ చాలా సంచలనంగా సంవాదాలుగా పార్లమెంటు నడుస్తోంది, పనులు అయితే ముందుకు పోవట్లేదు. అతి ముఖ్యమైనది బీహార్లో ప్రశాంత్ కిషోర్ నెగ్గిన తర్వాత ఎన్డీఏకి ఎదురుగాలి అనుకున్న తర్వాత తొందరగా నియోజకవర్గాల పెంపు బిల్లు ఆమోదింపజేసుకోవాలి, ప్రతిపక్షాన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి ఈ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇవి చివరి లేకపోలే పర్లేదు టైంలో. సార్ క్షుద్రపోతు యుద్ధం